నా పేరు జగదీష్. నేను సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టాను. ఈ సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ ఆర్గనైజేషన్ మొదలుపెట్టామంటే జనరల్గా మనకేం జరుగుద్ది, స్కూల్లో క్లాస్ వింటాం, అవునా? క్లాస్ విన్న తర్వాత ఏమవుద్ది, ఆ రోజుకి చదువుతాం, ఓకేనా? తర్వాత ఎగ్జామ్ రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వస్తే ఏమవుతుంది, పాతది గుర్తుంటుందా, మర్చిపోతామా? మర్చిపోతామా? అంటే ఇప్పుడు మీరు 6th నుంచి 7th వచ్చారనుకో, 6th మొత్తం మర్చిపోతారా? కొన్ని మర్చిపోరు. ఎక్కువ మర్చిపోతారా, తక్కువ మర్చిపోతారా? తక్కువ మర్చిపోతారా, ఎక్కువ మర్చిపోతారా? తక్కువ, ఎక్కువ. సరే, ఇప్పుడు 6th నుంచి 7th వెళ్తారు, 7th నుంచి 8th వస్తారు. 8th వచ్చేసరికి 6thలో గుర్తుంటాయి, గుర్తుండవా? గుర్తుండవు. అదే మీరు 9th వచ్చేసరికి 6thలో గుర్తుంటాయి, గుర్తుండవా? గుర్తుండవు కదా. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకవేళ ఓకేనా చదివింది ప్రతి సంవత్సరం అలా మర్చిపోతూ ముందుకెళ్ళిపోతున్నాం కదా, ఇంకా అలాంటప్పుడు చదవడం ఎందుకు? రైటా రాంగా? రైటే కదా. నువ్వు చదివినట్టు మర్చిపోతే ఇంక చదవడం దేనికి? సో మనం మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఓకేనా? దాని మీదే మనం క్లాసెస్ మొదలు పెడతాం. ఇందులో మెమరీ ట్రిక్స్ అటువంటివి ఏవి ఉండవు. అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలా గుర్తుపెట్టుకోవాలని ఎటువంటి ట్రిక్స్ ఉండవు. ఇందులో ఉన్నదల్లా ఏంటంటే మీకు సబ్జెక్టు అర్థం అవ్వడం. ఏంటది అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కొండల గురించి చదువుతాము, తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? మీరు తెలుగు మీడియం. ఇప్పుడు అక్షాంశాలు, రేఖాంశాలు, ఓకేనా, పర్వతాలు, ఖండాలు, సముద్రాలు ఇవన్నీ చదువుతారా? తర్వాత అసలు మొక్కలు అంటే ఏంటి, వాటి ఆకులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చదువుతారు కదా. ఇవన్నీ జస్ట్ అలా పైన కాకుండా మీకు సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తారు, సైంటిస్టులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఇవన్నీ ఎలా కనుక్కున్నారు. ఇప్పుడు సైంటిస్ట్ కూడా మళ్ళీ పుట్టినాడే కదా, ఆ సైంటిస్ట్ ఏమో 4-5 సార్లు పుట్టలేదు కదా. సో సైంటిస్టులకి మనకి తేడా ఏంటి, వాళ్ళు ఎలా ఇవన్నీ కనిపెట్టగలిగారు, మనం ఎందుకు ఇవి అర్థం చేసుకోలేకపోతున్నాం, ఇది మెయిన్ సమస్య. సో మనం ఏం చేస్తామంటే ఇందులో చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఇది కేవలం మీ క్లాస్ రూమ్లో, మీ క్లాస్లో ఏ బుక్స్ ఏముంటాయి, ఆ బుక్స్లో ఏముంటాయి అది మాత్రమే కాకుండా ఇంకా బయట విషయాలు కూడా చాలా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ప్రతిదాన్ని ఎలా కనిపెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత పరీక్షలు వస్తాయి కదా, పరీక్షల్లో మనం ఏ విధంగా వాటిని రాయాలి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాసులో మనం తెలుసుకుంటాం. ఇందులో మొదట మీకు ఉండకూడని లక్షణం ఏంటంటే సిగ్గుపడకపోవడం. ఏంటది? అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎక్కువ మంది ఎందుకు డెవలప్ అవ్వరంటే సిగ్గుపడడం వల్ల. దేనివల్ల? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా సరే ఒక మంచి డ్యాన్సర్ అవ్వాలనుకోండి, నువ్వు ఎప్పుడు మంచి డ్యాన్సర్ అవుతావు? నీకు బాగా స్టెప్లు వచ్చేసి మైకేల్ జాక్సన్ లాగా, చిరంజీవిలో తెగేసేస్తావు, కానీ 4 ముందు వేయడానికి నీకు సిగ్గైతే ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే కదా. సో అదే విధంగా ఏంటంటే మీరు ఎప్పుడు నేర్చుకోవడానికి, క్వశ్చన్స్ అడగడానికి, తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు. అర్థమైందా? ఇంకొకటి భయపడకూడదు. ఏం చేయకూడదు? సో దేనైనా సరే మీరు భయం లేకుండా, సిగ్గుపడకుండా, ఏ డౌట్ అయినా కావచ్చు మీరు అడిగేయాలి. అడిగేస్తే ఏం చేస్తామంటే ఆ డౌట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో మీరు ఆ విధంగా కనుక నేర్చుకున్నారనుకో మీకు చదువు చాలా సింపుల్ అయిపోద్ది. మీరు ఎప్పుడు సరదా కాపీలే కొడుతుంటారు ఎగ్జామ్స్లో? కొడతారా చెప్పండి రా. కాపీలు కొడతారా? స్లిప్పులు పెడతారా? స్లిప్పులు పెడుతున్నారా? సరే, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీ అమ్మగారికో నాన్నగారికో ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ 2 డాక్టర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 డాక్టర్లో ఒకడు స్లిప్లు ఎట్టి కాపీలు కొట్టి పాస్ అయ్యి డాక్టర్ అయినాడు ఒకడు, ఇంకొకడు స్లిప్లు కాపీలు కాకుండా ఆడు సొంతంగా నేర్చుకున్నాడు ఒకడు. ఇప్పుడు మీ వాళ్ళని ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు? ఇక్కడ స్లిప్లు పెట్టినోడికి 100కి 100 వచ్చాయి. అలా కాకుండా స్లిప్లు పెట్టుకుని సొంతంగా అర్థం చేసుకుని చదివాడు కదా, అతనికి 50 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు 100 దగ్గరికి తీసుకెళ్తావా, 50 దగ్గరికి తీసుకెళ్తావా? 100 దగ్గరికి ఎందుకు తీసుకెళ్దాం?
స్లిప్లు పెడితే ఏంటో 100 వచ్చినాయి కదా, ఏంటది తెలియదు. ఓకేనా? ఇప్పుడు మీరు కాపీలు కొడితే మీ సంగతి ఏంటి? సేమ్ అంతే కదా. సో ఇక పైన అది వదిలేద్దాం, స్లిప్లు పెట్టడం కాపీ కొట్టడం వదిలేద్దాం. పాస్ ఆ ఫెయిల్ అనేది కూడా పక్కన పడేద్దాం. అసలు పాస్ అవడం ఫెయిల్ అవడం కూడా విషయం కాదు. అసలు మన పనుల్లో ఏంటి? తెలియనిది తెలుసుకోవడం. ఏంటది? నేర్చుకోవడం. ఈ రోజు వరకు మీకు ఏమీ రాలేదనుకోండి, అది తప్పే కాదు. ఏంటది? అది నేరమేమీ కాదు. ఇప్పుడు దాకా రాకపోతే ఏం చేయాలి? ఇక్కడి నుంచి నేర్చుకోవాలంతే. అర్థమైందా? లేట్ అయినా పర్లేదు. ఏంటది? లేట్ అయినా పర్లేదు. ఇప్పుడు మీకు పరుగు పందెం పెట్టినారా? ఇక్కడి నుంచి ఆ స్కూల్ చివరున్న గేట్ ఉంది కదా, ఆ గేట్ని అంటుకొని రావాలి. ఒకడు చాలా స్పీడ్ పరిగెడుతున్నాడు, కాకపోతే వాడు గేట్ వైపు వెళ్ళడం మానేసి అటు ఇటు పరిగెడుతున్నాడు. ఒకడు స్లోగానే వెళ్తున్నాడు, కానీ తిన్నంగా గేట్ వైపు వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? స్పీడ్గా ఇటు పడితే అటు పరిగెట్టేవాడా, లేదంటే స్లోగా ఒక డైరెక్షన్లో వెళ్ళేవాడా? సో స్లోగా నేర్చుకున్నా సరే సరైన డైరెక్షన్లో నేర్చుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? అలా చేస్తే ఏమవుతుందంటే, మీరు కరెక్ట్గా ఒక 1 year కనుక అలా ప్రాక్టీస్ చేశారనుకో, తర్వాత మీకు టీచర్ లేకపోయినా సరే మీరు సొంతంగా నేర్చుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అదే ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరో చెప్తే మనం నేర్చుకుందాం అనే దృష్టితో ఉన్నారనుకో, ఎప్పటికీ ఎవడో ఏమీ నేర్చుకోలేడు. ఓకేనా? నీకు నువ్వు సొంతంగా నేర్చుకోవడం మొదలెడితే ఎవరున్నా లేకపోయినా సరే నువ్వు సొంతంగా నేర్చేసుకుంటావు. నేను ఇదివరకు ఒకసారి ఏదో బుక్లో చదివాను, ఫేస్బుక్లో అనుకుంటా, చైనా సామెత ఒకటి చదివాను. ఆ చైనా సామెత ఏం చెప్తుందంటే, నువ్వు ఒకడికి ఒక చేపను పట్టించావు అనుకో, నువ్వు చేపను పట్టించిన రోజే వాడు తింటాడు. వాడికి నువ్వు రోజు ఒక చేపను పట్టించావు అనుకో, నువ్వు బతుకున్న రోజులే వాడు బతుకుంటాడు. అదే నువ్వు వాడికి చేపని ఎలా పట్టుకోవాలో నేర్పించావనుకో, ఏమవుద్ది? నేనున్నా లేకపోయినా ఆడు సొంతంగా చేప పట్టుకుని బతికేస్తాడు కదా జీవితాంతం. ఇది మనకు కావాల్సింది. ఎన్నోది? 3వది. సో అస్తమానం మీకు టీచర్ నేర్పుతారు, ఇంకొకరు ఎవరో వచ్చి చెప్తారు, ఎప్పుడు అది వద్దు. టీచర్ ఎంతవరకు అంటే, చూడు, స్టవ్ ఉందా? స్టవ్లో మనం మంటేటప్పుడు ఏం చేస్తాం? స్టార్టింగ్లో జస్ట్ ఇలా కొడతాం అంతే. తర్వాత దానికి అది మండిపోద్దా? అంతే కదా, ఇలా కొట్టగానే దానికి అది మండిపోద్ది కదా తర్వాత. సో టీచర్ ఏంటంటే, మహా అయితే స్టార్టింగ్లో అది ఎలా కొట్టేవాళ్ళు అంటాడు అంతే. మనకి ఎప్పుడైనా అర్థం కాలేనప్పుడు మనం టీచర్ హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని అస్తమానం టీచరే చెప్తే నేర్చుకుందామని ఎప్పుడు అనుకోకూడదు. సో ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఎలాగంటే ప్రతిదీ, అసలు ఈ కరెంట్ ఎలా వచ్చింది, సిమెంట్ ఎలా వచ్చింది, ఓకే, ఈ రంగు ఎలా వచ్చింది, అసలు రంగు అంటే ఏంటి, ఓకే, భూమి ఎలా తయారైంది, భూమి మీద ఈ మబ్బులు ఎలా వచ్చాయి, ఆకాశానికి రంగు ఎలా వచ్చింది, అసలు మనం ఎలా వచ్చాము, మనకి అసలు అందరికీ ఇప్పుడు 5,000 ఉన్నాయి. 5,000 పోతే అందరికీ 7 ఉండొచ్చు కదా, 5 ఎందుకు ఉన్నాయి? లేదా ఒక చేతిగా 10 ఉండొచ్చు కదా, 5 ఎందుకు ఉన్నాయి? ఓకే, చేతులు ఇక్కడే ఎందుకు ఉన్నాయి? ఏ చేతి ఇక్కడ ఉండొచ్చు కదా. 2 చేతులు ఎందుకు మనకి? 4 చేతులు ఉండొచ్చు కదా, 2 తలకాయలు ఉండొచ్చు కదా, ఉండొచ్చు ఉండకూడదా? తర్వాత మన కోతిలో తోక ఉండొచ్చు కదా. ఓకేనా? అసలు మనకి జుత్తు ఎలా వచ్చింది, కళ్ళు ఎలా వచ్చాయి, బ్రెయిన్ ఎలా వచ్చింది, అసలు ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయి, అన్నీ ఎలా పనిచేస్తాయి, ఇలా దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు భారతదేశం ఉందనుకో, దానికి ఆ షేప్ ఎందుకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఇనప టేబుల్ ఉందనుకో, ఆ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే, ఇదేంటిది, నా ఉంగరం దేంతో తయారైంది? అది బంగారంతోనే. దాన్ని బంగారం ఎందుకు ఎలా మెరుస్తుంది, అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి తీశారంటారు, మరి భూమిలో ఎవడన్నా పెట్టాడా? ఇలా ప్రతి దానికి కూడా సమాధానాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రతి దానికి. వాటిని మనం తెలుసుకుందాం. ఓకేనా? అవి తెలుసుకుంటే చివరికి ఏమవుతాయంటే, మీరు ఏ క్వశ్చన్ అని అడగండి, చివరికి అవన్నీ వచ్చి చివరికి ఎక్కడ చేరుతాయి? మీ టెక్స్ట్ బుక్లో చేరుతాయి. ఎక్కడ? అప్పుడు మీ టెక్స్ట్ బుక్లో, అంటే మీరు క్వశ్చన్ వేసి ఆన్సర్ నేర్చుకున్నారనుకో, మర్చిపోతారా? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అలా రైట్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, ఓకేనా, స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్తే పిఎంఆర్సీ వస్తుందని చెప్తాను. మీకు అది అవసరం లేదు. అయినా సరే నేను చెప్పాను అనుకో, మీరు దాన్ని ఇంట్రెస్ట్గా వింటారా? వినరు.
అదే మీకు పిఎంఆర్సీలో ఏదో పని పడింది అనుకోండి, ఏదో సర్టిఫికేట్ కోసం మీరు వెళ్ళాలనుకోండి, అప్పుడు మీరు నన్ను అడిగారు సార్ పిఎంఆర్సీకి ఎట్టి వెళ్ళాలి అని. అప్పుడు నేను మీరు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడ ఎడంపాకు తీసుకుని నేను చెప్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, అంతకుముందు బాగా అర్థమైందా? ఎప్పుడు? రెండోసారి, అంటే మీకు డౌట్ వచ్చినప్పుడు, మీకు అవసరం వచ్చినప్పుడు. ఒకవేళ నేను సరిగ్గా చెప్పకపోతే ఏం చేస్తారు? ఇంకా డీటెయిల్గా అడుగుతారు. అవునా? స్ట్రైట్గా అంటే ఎంత దూరం వెళ్ళాలి, లెఫ్ట్ అంటే ఎంత లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ స్ట్రైట్ అంటే ఆ స్ట్రైట్ ఇంకెంత దూరం ఉండాలి, ఇలా డీటెయిల్గా మీరు అడుగుతారు. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, అర్థమవుతుంది కదా? సో ఆ విధంగా మీరు ఉండాలి. అంటే ప్రతిదాన్ని మీరు డౌట్స్ అడగాలి. సో అది పెద్ద కష్టమేం కాదు, అది ఈజీ కూడా. మీరు ఈ 9th క్లాస్ కాదు, మీరు ఈ 9th క్లాస్ నుంచే కనుక నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తే మీరు 10th క్లాస్లో అసలు పాస్ అవుతామా లేదా అటువంటి భయాలు ఏం వద్దు, కళ్ళు మూసుకొని పాస్ అవుతారు. ఈ 9th క్లాస్ నుంచే మొదలు పెడితే ఆ 10th క్లాస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీకు డిగ్రీ వాళ్ళకున్న నాలెడ్జ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉంటుంది. అర్థమైందా? సో ఇందులో మీరు ఒక పని చేయాలి, ఆ పని కూడా మీకు సంబంధించిందే. లాస్ట్ టైం నేను మీకు ఒక విషయం చెప్పాను, మనలో కొంతమందికి రాయడం చదవడంలో సమస్యలు ఉన్నాయి. కొంతమందికి తెలుగు రాయడం చదవడంలో సమస్యలు ఉన్నాయి, తెలుగు ఇంగ్లీషు. అది పెద్ద సమస్య ఏం కాదు. ఇక పైన నేర్చుకుందాం. ఇక పైన మనకి ఎప్పుడు కూడా నిజాయితీ ముఖ్యం. ఏంటది? నిజాయితీ అంటే ఏంటంటే మనకి ఏదైనా రాలేదనుకోండి, దాన్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నీకు ఒప్పుకున్న తర్వాతే నువ్వు దాన్ని నేర్చుకోగలుగుతావు. అర్థమైందా? ఇప్పుడు మీకు రాయడం వచ్చా అన్నాను అనుకో, మీలో కొంతమంది మాకు రాదు సార్ అని చెప్పి చేతులు ఎత్తి నిలబడ్డారు అనుకో, వాళ్ళ పేర్లు రాసుకొని ఒక లిస్ట్ తయారు చేస్తాను. అందులో కొంతమందికి రాయడం రాకపోయినా సరే వచ్చు సార్ అన్నాడు అంటే వాడి పేరు మనము రాసుకోం. ఇప్పుడు ఎవరైతే నిజాయితీగా ముందుకు వచ్చారో వాళ్ళకి మనం నేర్పిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. ఇప్పుడు రాకపోయినా సరే వచ్చు అని చెప్పి అబద్ధం చెప్పాడు చూసారా, వాడు ఎప్పటికీ నేర్చుకోలేడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాగుపడతారు? నిజాయితీ ఉన్నాడా లేనోడా? సో మీకు ఆ నిజాయితీ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. రాకపోవడం తప్పేమీ, ఎందుకంటే చాలామంది ఏవి రాకపోయినా సరే వయసు పెద్దది అయిపోయిన తర్వాత కూడా అప్పటికప్పుడు నేర్చుకొని బాగుపడ్డ బోల్డ్ మంది ఉన్నారు. అర్థమైందా? సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీలో ఎవరెవరికి తెలుగు ఇంగ్లీషు రాయడంలో ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి. ఏంటది? రాయడం చదవడంలో ఇబ్బందులు ఉన్నాయా? దాదాపు ఎంతమందికి ఉన్నాయా? మీ అందరికీ ఇబ్బందులు ఉన్నాయా? సో అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఒక రూల్ బుక్ ఒకటి తీసుకోండి. ఏదది? రూల్ బుక్ తీసుకొని, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఉన్నారు. నీకు పర్ఫెక్ట్గా వచ్చా? ఎక్కడ ఇబ్బందులు లేవా? నీకు పర్ఫెక్ట్గా వచ్చా? సరే చీరలు దించండి.